తట్టుకోలేకపోయింది. అమ్మ మీద కోపంతోని భువనత్తయ్య సాయం చేస్తే తీసుకుంటలేదు. కానీ ఆడ అక్కుల పరిస్థితి చూస్తుంటే మనసుకి చాలా బాధ అవుతుంది. ఏం చేసుడక్క? శివగారు, నేను చేసే ప్రయత్నం చేశాను, కానీ ఎంతకీ భువన అంటే అర్థం చేసుకోవడం లేదు. అదే టెన్షన్గా ఉంది. ఏమండి, ఏమైందండి? ఆ దొంగ నా చైన్ ఎత్తుకోబోయిండు. మీరేం కంగారు పడకండి, నేను పట్టుకుంటాను. అది మీ అమ్మాయి అర్జున్ బాబుతో కలిసి వెళ్ళింది ఆఫీస్ పని మీద కాదు, హనీమూన్కి. కావేరికి అర్జున్ బాబుతో శివపురంలోనే పెళ్ళి అయిపోయిందండి. మీ యావదాస్తితో పాటు ఈ ఇంటిని కూడా మేడం కుమారి యమజా గారి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు మీరిష్టపూర్వకంగా సంతకాలు చేసిచ్చిన పత్రాలు. ఏం రుక్మిణి, మన మధ్య జరిగిన సంఘటనలన్నీ గుర్తొస్తున్నాయా? బాగా గుర్తు తెచ్చుకో. ఒకవేళ తెచ్చుకున్నా నువ్వు చేసేది ఏం లేదు. యాక్చువల్గా నిన్ను వాడుకుని అర్జున్ కావ్యలని విడదీసి పెద్ద యుద్ధమే సృష్టిద్దాం అనుకున్నాను. కానీ నువ్వు నీ కోపంతో నీ కూతుర్ని వద్దనుకుని నా యుద్ధాన్ని డ్రాప్ చేయించావు. కానీ నేను వదులుతానా? ఆ కుటుంబాన్ని, నీ కావేరిని రోడ్డు మీదకి ఈడ్చాను. పాపం, నీకు వాళ్ళ పరిస్థితి తెలియదు కదా. వాళ్ళకి కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు, తినడానికి తిండి కూడా లేదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుస్తాయిలే? నేను పేల్చిన బాంబు వల్ల నువ్వు నీ కూతురు మాట్లాడుకోవట్లేదు కదా. నీ కూతురు మా అమ్మ నాన్నల్ని ఇంట్లో నుంచి గెంటించేసి వాళ్ళ చావుకి కారణం అయ్యింది. అందుకే వాళ్ళ బ్రతుకులతో ఆడుకోవడం మొదలుపెట్టాను. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ముందు ముందు నీ కూతురికి సినిమా మామూలుగా ఉండదు. బిడ్డా యామాజా, కావేరి కన్న తల్లిగా చెప్తున్నా, యాది పెట్టుకో. నా బిడ్డ గురించి నీకు పూర్తిగా తెలియదు. నా వాళ్ళు అనుకుంటేనే మీ అమ్మా నాన్నల మోసం నుండి భువనేశ్వరి కుటుంబాన్ని కాపాడింది. ఇప్పుడు వాళ్ళు కావేరికి భువనేశ్వరి అత్త, అర్జున్ భర్త. వాళ్ళకి ఇంత చేసిన నిన్ను వదిలి పెడతదా? కావేరి అనుకుంటేనే ఏం చేస్తుందో జైల్లో ఉన్న ప్రియని కనుక్కో. లేదంటే పైనున్న మీ అమ్మా నాన్నల్ని యాది తెచ్చుకో. నువ్వు ట్రైలర్ చూపించినావు. నా బిడ్డ చిన్న గ్యాప్ ఇచ్చింది గంతే. సినిమా నువ్వు చూపించుడు కాదు, నా బిడ్డ నీకు చూపిస్తుంది. గది 100 రోజులు పక్కా. ఓ అసిస్టెంటు, మీ మేడము ఎండకు కందిపోయేలాగుంది.
తీసుకెళ్ళు. నా బిడ్డ చూపించిన సినిమా చూడాలి కదా. వస్తా బిడ్డ, నువ్వు మంచిగుండాలి. కూతురి మీద కోపంగా ఉంటుందనుకుంటే నాకే కౌంటర్ ఇస్తుందా? కాకి, నువ్వు వెళ్ళి నగలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకురా. అలాగే అన్నీ. కాకా ఆంటీ, అంత దూరం మీరేం వెళ్తారులే గాని నేను వెళ్ళొస్తాను. ఇలా ఇవ్వండి. అర్జున్ బాబు, నేను మీతో వస్తాను. సరే పద, వెళ్ళొస్తామమ్మా. కావేరి, మనం ఈ గోల్డ్ని తాకట్టు పెట్టట్లేదు. ఇది ఇలాగే ఉండాలి. కానీ అత్తయ్య, మనం ఉన్న ఈ పరిస్థితుల్లో అమ్మ ఈ నిర్ణయం తీసుకున్నా కొడుగ్గా నేను అందుకు ఒప్పుకోలేను. నేనుండగా అమ్మకి ఇలాంటి పరిస్థితి రానివ్వను. దీన్ని నీ దగ్గరే ఉండనివ్వు. ప్రస్తుతానికి మనకు కావాల్సింది డబ్బే కదా. ఎక్కడో ఒక చోట నేనే ప్రయత్నిస్తాను. అమ్మకి ఈ విషయం తెలియనివ్వకు. అట్లనే అర్జున్ బాబు. మరి నేను బయటికి వెళ్ళొచ్చేంత వరకు నువ్వెక్కడుంటావు? నేను మా దోస్తు లక్ష్మి ఉంది కదా, దాని దగ్గరికి పోయేస్తా. సరే మరి, నేను వెళ్ళొస్తాను. అర్జున్ బాబు ఎవరో దోస్తుని అడిగితే ఇవ్వలేదని చెప్పిండు కదా, మళ్ళా ఇప్పుడు ఏడుకెళ్ళే డబ్బులు తీసుకొస్తాడు. ఈ గోల్డ్ కూడా ఏడా కుదువ పెట్టనీకి లేదు. మరి ఎట్లాగా పైసలు? ఇంట్లో నేను కూడా ఖాళీగా ఉంటే నడవదు. ఏదొక పని చూసుకోవాలి.